మీరు ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలు చూసుంటారు, ఎన్నో దొంగతనాల గురించి వినుంటారు, ఎన్నో దొంగతనాలను టీవీలల్లా సీసీటీవీ ఫుటేజ్ రూపంలో చూసుంటారు. చైన్ స్నాచింగ్లు అయితే లెక్కే లేదు కదా. అయితే మీరు ఇప్పటి వరకు విన్న దొంగతనాలు, చూసిన దొంగతనాలు అన్ని వేరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగతనం వేరు. అట్లుంటది మరి దీని ముచ్చట ఏందంటారా? ఇగో ఇదే. ముందుగానే చెప్తున్నా, పక్కాగా ముక్కు మీద వేలేసుకుంటారు. రోడ్డు మీద పెట్టిన రోడ్డు రోలర్ను చెత్త దుకాణంలో అమ్మి పైసలు జేబులు వేసుకొని అసలు ఓనర్కు చెత్త దుకాణ పోళ్లకు లేనిపోని తలకాయ నొప్పి పెట్టిండ్రు మైబాద్ జిల్లాల బద్మాష్ దొంగలు. ఇగో ఈడ కనపడుతున్నది చూడండి, ఇదే ఆ రోడ్డు రోలర్. దీన్ని కొన్నది ఇగో ఈడ కనపడుతున్న బడేమియా ఖాదర్ కరీంలు. చెప్పవే అన్న, దొంగలు ఏమని చెప్పి మీకు అమ్మిండ్రు? ఇప్పుడు అసలు ఓనర్ ఏమంటున్నాడు? ఖమ్మం నుండి కాల్ వచ్చింది, నేను ఇట్లా బిచ్చం రెడ్డిని మాట్లాడుతున్నాను, అది మీరు రోడ్ రోలర్ కొన్నది నాది అని చెప్పారు. చెప్తే సార్ మరి ఆయన నాకు ప్రూఫ్లు అనేది ఎవిడెన్స్ అనేది ఇచ్చేయడం జరిగింది, దానికి బండికి పేపర్లు ఉండవు, ఆర్సీ కార్డు ఉండదు, అది రోడ్డు మీద నడిచేది కాదు అని చెప్పి మాకు అమ్మిండు. ఇన్నరు కదా, ఇదట అసలు ముచ్చట. దొంగ కోసిగాడు అమ్ముకొని పోయినోడు మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు అసలు ఓనర్కు తిప్పలైతున్నది, బండున్న వీళ్లకు తిప్పలైతున్నది. పైసలు బాయే. అసలు ఓనర్ ఏమో నా బండి నేను తీసుకుపోతా అంటున్నాడట. కేసు పోలీసుల కాడికి పోతే విచారణ చేస్తున్నారట. కానీ సూచిండ్రానుల్లా మరి వాళ్ళు ఎంత పెద్ద మోతవరి దొంగలో ఏం కథనో గాని ప్రూఫ్స్ చూపెట్టి అమ్మిండ్రంటే ఎంత తెలివి కల్ల బ్యాచో ఆలోచన చేయండ్రి. ఇక దీనికత ఇట్లుంటే మైబాద్ జిల్లా జడ్చర్ల హెడ్ మాస్టర్ గారు స్కూల్లో ఉన్న కొన్ని మంచి కంప్యూటర్లు, కొన్ని పాత కంప్యూటర్లను, అట్లనే కొత్త పుస్తకాలను ఏకంగా స్క్రాప్ దుకాణానికి పంపి ఊర్లోళ్ళందరికీ అడ్డంగా దొరికిపోయిండు. ఇది తప్పు కదా హెడ్ మాస్టర్ గారు, మీరు చేస్తున్న పని ఏంది అని అడిగితే, వస్తువులు ఏది అమ్మలేదు, కొత్త వస్తువులు ఏది అమ్మలేదు, మాకు ప్రభుత్వంకి వెళ్ళి వచ్చిన కంప్యూటర్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వంకి వెళ్ళి 5 కంప్యూటర్స్ ఉన్నాయి, అందులో 2 కంప్యూటర్లు డిఓ గారు లెటర్ పెట్టి డిఓ ఆఫీస్లో అవసరం ఉందని తీసుకెళ్ళిండు గత డిఓ రవీందర్ గారు. అయితే హెచ్ఎం సారు ముచ్చట ఇట్లుంటే గవర్నమెంట్ మేడం గారేమో కంప్యూటర్స్ ఇక్కడ నుంచి అయితే మరి తరలించినట్లు మనకైతే విజువల్స్ మనకు చూపిస్తుంది సార్. ఇదన్నమాట అసలు ముచ్చట. కాకపోతే హెచ్ఎం గారేమో బడంతా శుభ్రంగా చేయించేటందుకే ఈ పని చేసిన అంటున్నాడు. కానీ అయ్యా హెచ్ఎం గారు, కొత్త పుస్తకాలను అమ్ముడైంది సారు, మీకు పాత సామానే అనిపించినా చాలా ఇలువగల్లది బయటికి పంపేటప్పుడు ఎంఈఓకు డిఈఓకు సమాచారం అందిస్తే ఏమైంది సారు? కానీ చూడండి ముచ్చట్లు ఎట్లున్నాయో లోకం మీద.